నమస్తే విబిసి ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. దేశవ్యాప్త కొలువుల జాతరలో వర్చువల్ గా పాల్గొన్న ప్రధాని, యువతకు 71,000 నియామక పత్రాలు అందజేత. ఇంద్రకీలాద్రిని సందర్శించిన హోంమంత్రి అనిత, అధికారులతో కలిసి దీక్షా విరమణ ఏర్పాట్ల పరిశీలన. ముగిసిన నరేంద్ర మోడీ 2 రోజుల కువైట్ పర్యటన. కువైట్ దేశ అత్యున్నత పురస్కారం అందుకున్న భారత ప్రధాని. విశాఖ రోజ్గార్ మేళాలో 600 మందికి ఉద్యోగ నియామక పత్రాలు. దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని రామ్మోహన్ నాయుడు పిలుపు. రోజ్గార్ మేళాలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా 71,000 మంది యువకులకు ఉద్యోగ నియామక పత్రాలను అందించారు. దేశవ్యాప్తంగా 45 కేంద్రాల్లో జరిగే ఈ రోజ్గార్ మేళా ప్రోగ్రామ్ లో ప్రధాని వర్చువల్ గా పాల్గొని మాట్లాడారు. అనంతరం ఆయా ప్రాంతాల్లో కేంద్ర మంత్రుల ద్వారా నియామక పత్రాలను యువకులకు అందజేశారు. ఇక ఉన్నత విద్యాశాఖ, వైద్య ఆరోగ్యం, కుటుంబం సంక్షేమ శాఖ, ఆర్థిక సేవలు, కేంద్ర హోంశాఖ, పోస్టల్ డిపార్ట్మెంట్ తదితర శాఖల్లో 71,000 మందిని ఒకేసారి భర్తీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ రోజ్గార్ మేళా దేశ నిర్మాణంతో పాటు స్వీయ సాధికారతలో యువకుల భాగస్వామ్యం ఉండాలని తెలిపారు. 2047 నాటికి వికసిత భారత సంకల్పాన్ని ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ ఉద్యోగ నియామకాలు బాధ్యతాయుతంగా జరిగాయని ఆయన స్పష్టం చేశారు. भारत के युवाओं के सामर्थ्य और प्रतिभा का भरपूर उपयोग हमारी सरकार की सबसे बड़ी प्राथमिकता है। रोजगार मेलों के जरिए हम लगातार इस दिशा में काम कर रहे हैं। पिछले 10 वर्षों से सरकार के विभिन्न मंत्रालयों, विभागों और संस्थाओं में सरकारी नौकरी देने का अभियान चल रहा है। आज भी 71,000 से ज्यादा युवाओं को नियुक्ति पत्र दिए गए हैं। बीते 1-1.5 साल में लगभग 10 लाख युवाओं को हमारी सरकार ने पक्की सरकारी नौकरी दी है। ये अपने आप में बहुत बड़ा रिकॉर्ड है। पहले की किसी भी सरकार के समय इस तरह मिशन मोड में युवाओं को भारत सरकार में पक्की नौकरी नहीं मिली है। लेकिन आज देश में न केवल लाखों युवाओं को सरकारी नौकरियां मिल रही हैं, बल्कि ये नौकरियां पूरी ईमानदारी और पारदर्शिता के साथ दी जा रही। मुझे खुशी है कि इस पारदर्शी परंपरा से आए युवा भी पूरी निष्ठा और ईमानदारी से राष्ट्र की सेवा में जुट रहे हैं। साथियों, किसी भी देश का विकास उसके युवाओं के श्रम, सामर्थ्य और नेतृत्व से होता है। भारत ने 2047 तक विकसित भारत के निर्माण का संकल्प लिया है। हमें इस संकल्प पर भरोसा है, इस लक्ष्य की प्राप्ति का विश्वास है। విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత సందర్శించారు. ఆలయ ఈవో కెఎస్ రామారావు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హోంమంత్రి అమ్మవారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భవానీ దీక్షల విరమణ నేపథ్యంలో భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను ఈవో మంత్రికి తెలియజేశారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన పలువురు భవానీ భక్తులతో మంత్రి మాట్లాడి ఏర్పాట్ల వివరాలను అడిగారు. మోడల్ గెస్ట్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం కార్యకలాపాలను పరిశీలించారు. సీసీటీవీలు, డ్రోన్ విజువల్స్ ద్వారా పార్కింగ్, క్యూ లైన్లు, ఘాట్లు, ప్రసాదం కౌంటర్లు, హోమగుండాలు, గిరి ప్రదక్షిణ, అన్నప్రసాదం పంపిణీ పాయింట్ల వద్ద రద్దీని, భక్తులకు అందుతున్న సౌకర్యాలను హోంమంత్రి పరిశీలించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, డీసీపీ గౌతమిశాలి తదితరులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అధికారులు ఆమెకు అమ్మవారి ప్రసాదాన్ని, శేషవస్త్రాన్ని, చిత్రపటాన్ని అందజేశారు.
చూడండి సార్ ఇటు సార్ ఇవ్వ గారు సార్ ఒకసారి భారత ప్రధాని నరేంద్ర మోడీకి కువైట్ ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం ద ఆర్డర్ ఆఫ్ ముబారక్ ది గ్రేట్ ను ప్రదానం చేసింది. కువైట్ రాజు షేక్ మోషాల్ అల్ అహ్మద్ అల్ జబేరా అల్ సబా దీనిని ప్రధాని మోడీకి అందజేశారు. గతంలో అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జ్ బుష్, బ్రిటన్ రాజు చార్లెస్ తదితరులు దీన్ని అందుకున్నారు. వివిధ దేశాల నుంచి మోడీకి ఇంతవరకు 20 అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి. 2 రోజులు కువైట్ పర్యటనలో వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన రంగాల్లో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడడానికి తీసుకోవాల్సిన చర్యలపై కువైట్ రాజుతో మోడీ చర్చలు జరిపారు. కేంద్ర కొలువులో ఉద్యోగాలు పొందిన యువత దేశాభివృద్ధికి తమ వంతు కర్తవ్యాన్ని గుర్తెరగాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. విశాఖలోని పోర్టు సాగరమాల ఆడిటోరియంలో జరిగిన రోజ్గార్ మేళాలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన 600 మంది యువతకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. అనంతరం యువ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్ర రక్షణ బలగాల్లో అత్యధిక మంది ఉత్తరాంధ్ర నుంచే ఎంపిక అవుతున్నారని, వీరంతా పట్టుదలతో తమ విధులు నిర్వర్తించాలని సూచించారు. మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దేశానికి యువత తాలూకా ఎనర్జీ అవసరం అనే ఆలోచనతో ఒక మంచి పద్ధతిలో ఈ యొక్క కొత్త అపాయింట్మెంట్స్ అన్నీ కూడా నేరుగా మీ చేతులకు అందించే కార్యక్రమం ఇది నిత్యం జరుగుతూ ఉంటుంది. గత 13 సార్లు ఇలాంటి కార్యక్రమం రోజ్గార్ మేళా జరిగింది. ఈ 13 సార్లు 7,79,000 మందికి మీలాంటి యువతకి ప్రధానమంత్రి గారు సరికొత్త అపాయింట్మెంట్స్ ఇస్తూ ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో దేశం మొత్తం మీద 71,000 మందికి ఏ దేశంలో కూడా ఒక ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమం పెట్టి ఎక్కడ చేయని విధంగా మన భారతదేశంలో మన భారతీయులు, భారత యువతీ యువకుల కోసం ఇటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ప్రధానమంత్రి గారికి ఈ వేదిక ద్వారా మరొక్కసారి నా తాలూకా మనస్ఫూర్తిగా అభినందనలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ కూడా సిస్టమ్ మీద గౌరవం ఉండాలి, ప్రభుత్వం మీద గౌరవం ఉండాలి, నాయకత్వం మీద గౌరవం ఉండాలనే ఆలోచనతోనే ఒక ట్రాన్స్పరెంట్ పద్ధతిలో ఈ యొక్క కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. గతంలో కూడా మేము చూసాం, ఎవరైతే ఈ కార్యక్రమం ద్వారా అపాయింట్మెంట్ ఆర్డర్స్ పొందారో వాళ్ళందరూ కూడా చాలా గర్వంగా అపాయింట్మెంట్స్ ఆర్డర్ తీసుకొని వాళ్ళ తాలూకా కార్యక్రమాలకి ముందడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళారు. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ఒక్క ప్రశ్న మీ అందరికీ కూడా, ఇందులో శ్రీకాకుళం జిల్లా నుంచి ఎంతమంది ఉన్నారు? ఈ ప్రశ్న ఈరోజు అడిగింది కాదు. నేను పార్లమెంటులో ఉన్నప్పుడు కూడా ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంతమంది పనిచేస్తున్నారనంటే అందులో ప్రప్రథమ స్థానంలో మన శ్రీకాకుళం జిల్లా ఉంది. అది నేను గొప్పగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకనంటే దేశ రక్షణ కోసం ముందుండేటటువంటి జిల్లా భారతదేశంలోనే ఏదైనా ఉందనంటే అది మన శ్రీకాకుళం జిల్లాని మరొక్కసారి మీరు అందరూ నిరూపించారు. 667 మందిలో ఈరోజు 200 వరకు సిఆర్పిఎఫ్లో ఉన్నారు, మరొక 200 వరకు సిఐఎస్ఎఫ్లో ఉన్నారు. ఇలా రకరకాల ఐటీబీపీలో, మరి బిఎస్ఎఫ్లో, ఆ ఫోర్సెస్ అన్నింటిలో కూడా మీరు ప్రాణాలని కూడా లెక్క చేయకుండా ఈ వయసులోనే దేశానికి సేవ చేస్తాను, దేశ రక్షణలో నేను కూడా పాల్గొంటానని మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క పోరాటానికి మరొకసారి వేదిక ద్వారా సెల్యూట్ కూడా మీ అందరికీ కూడా చేస్తున్నాను. చాలామంది ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్లో రావాలంటే ఇబ్బంది పడుతుంటారు, మనకి చాలా కెరియర్ ఉంది కదా, ఇంకేదైనా చదువుకొని ఇంకో దీనికి వెళ్ళిపోదాం అని. కానీ మీరు మాత్రం పట్టుదలతో ఈ యొక్క కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొని ఎంత ట్రైన్ అవుతారో కూడా నేను కూడా ప్రత్యక్షంగా చూశాను. రాత్రనక పగలనక ఆ ఫిజికల్ టెస్ట్ల కోసం, అలాగే రిటర్న్ టెస్ట్ కోసం, ఎగ్జామినేషన్స్ కోసం అక్కడక్కడ చూస్తే చాలా పేద వర్గం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించుకున్నటువంటి డబ్బులు వాళ్ళకి అడగకుండా ఉండి ఇంకేదో రకంగానైనా సంపాదించుకొని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుదాం అన్నటువంటి చాలామంది ఉన్నారు. అందుకే ఇది మీ అందరికీ కూడా ఒక పెద్ద ఘట్టంగా నేను భావిస్తున్నాను. ఇది సువర్ణ అవకాశం మీ అందరికీ కూడా. ఈ యొక్క అవకాశాన్ని చేజార్చుకోకుండా ప్రతి ఒక్కరూ ఏ మోటివేషన్తోనైతే మీరందరూ కూడా ఈ స్థాయి వరకు వచ్చారో రేపు భవిష్యత్తులో కూడా మీరు మీ పొజిషన్స్ నుంచి ఇంకా ప్రమోషన్ సంపాదించుకుంటూ ఇంకా మంచి పొజిషన్స్లో ఉండి మన శ్రీకాకుళం జిల్లాకి, ఉత్తరాంధ్రకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దేశంలోనే మంచి గౌరవం సంపాదించాలని ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను. విశాఖ పార్లమెంటు సభ్యుడు ఎం శ్రీభరత్ మాట్లాడుతూ ఏ లక్ష్యంతో ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందారో అదే పట్టుదలతో చివరిదాకా పనిచేసి దేశ ప్రగతికి తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని కోరారు. సో కంట్రీ అంతా సర్వ్ చేయాలి అంటే టిపికల్గా మీ సర్వీసెస్లో నేను అంత ప్రాబ్లం ఎక్కడ నోటీస్ చేయలేదు. ఆర్మ్డ్ ఫోర్సెస్లో డిసిప్లిన్ బాగుంటుంది అండ్
హైరార్కీ కూడా మెయింటైన్ చేస్తారు. కానీ జనరల్గా సమాజంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే అంత మంచి అభిప్రాయం ఉండదు. మొదట్లో 5-10 సంవత్సరాలు ఉన్న ఉత్సాహము లాస్ట్ 10-20 ఇయర్స్ ఆఫ్ కెరియర్కి వచ్చేసరికి ఫస్ట్ 10 ఇయర్స్ ఎట్లా చేయాలి అని ఆలోచించే వాళ్ళు లాస్ట్ 10 ఇయర్స్కి వచ్చేసరికి ఎందుకు చేయాలి అని ఆలోచించే పరిస్థితికి వస్తారు. సో మీరు ఆ ప్రయాణం ఇప్పుడే మొదలు పెడుతున్నారు కాబట్టి కీప్ యువర్ సెల్ఫ్ రూటెడ్ అండ్ ఎప్పుడు రిమెంబర్ దట్ దిస్ ఇస్ అ గ్రేట్ ఆపర్చునిటీ. ఇవాళ మోడీ గారు, I was reading the note on Rozgar Mela. The process has made it transparent, has made it fair and fast. Very less time lo మీ అందరికి ప్రాసెస్ ద్వారా మెరిటోక్రాటిక్ పీపుల్కి సెలెక్షన్ అవుతుంది. సో ద బెస్ట్ అండ్ ద బ్రైటెస్ట్ హు ఆర్ అప్లయింగ్ ఆర్ గెటింగ్ ద ఆపర్చునిటీ. ఇప్పుడు మీరు దీన్ని ఇంకా ఫర్దర్గా టేకప్ చేసి హార్డ్ వర్క్ చేసి యూ షుడ్ మేక్ యువర్ రీజన్ ప్రౌడ్. మేము యాజ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వీ గో ఆల్ ఓవర్ ద కంట్రీ. మంత్రి గారు సివిల్ ఏవియేషన్ మంత్రి గారు ప్రతి ఎయిర్పోర్ట్కి వెళ్తారు కాబట్టి హీ విజిట్స్ హండ్రెడ్స్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ అరౌండ్ ద కంట్రీ. ఎక్కడికి వెళ్ళినా మాకు ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచి తెలుగు వాళ్ళు కనపడతారు. సో కనపడినప్పుడు వాళ్ళు అక్కడ మంచి పేరు సంపాదించారు అనేది వింటే మా అందరికీ చాలా గర్వంగా అనిపిస్తుంది. సో మీ నుంచి కోరేది అది, దట్ వర్క్ హార్డ్, ఎర్న్ అ గుడ్ రెప్యుటేషన్ అండ్ గ్రో. ఎవరు బాగా పనిచేస్తారో పెరుగుతారు. అండ్ మీ అందరు పెరిగి ఇప్పుడు మీరు చూసారు వేదిక మీద డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ అని మంచి హోదాలు సంపాదించిన ఆఫీసర్స్ ఉన్నారు ఇక్కడ. మీరు కూడా అలా అంబిషియస్గా ఉండాలని మా కోరిక. జాబ్ రావడమే కాదు, మీ ఆర్గనైజేషన్లో మీరు ఒక ఏపెక్స్ పొజిషన్కి వెళ్ళి ఆ ఆర్గనైజేషన్ని ఇంకా మరింత మంచిగా మీరు తీర్చిదిద్దాలనేది మా కోరిక. ఎందుకంటే మేము మీలాంటి ఓటర్స్ మమ్మల్ని ఆశీర్వదిస్తే మేము కూడా పాలిటిక్స్లో లాంగ్ టర్మ్ ఉంటాము. సో ఒక 20-30 ఏళ్ళ తర్వాత మీరు కూడా ఒక లీడర్షిప్ పొజిషన్లో ఉంటే వీ విల్ ఫీల్ హ్యాపీ దట్ ఆ రోజు మేము చూసిన ఈ న్యూలీ జాయినింగ్ ఎంప్లాయీస్ ఈరోజు ఈ స్థాయికి చేరారు అండ్ ఇంత సేవ దేశానికి చేస్తున్నారని. సో విత్ దీస్ ఫ్యూ వర్డ్స్ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఇట్స్ టైమ్ ఫర్ ఆ మినిస్టర్ టు స్పీక్. థ్యాంక్ యూ. విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ 10 లక్షల ఉద్యోగాల కల్పన సాధ్యం కాదని ప్రతిపక్షాలు హేళన చేశాయని, కానీ అది సాధ్యమేనని నిరూపించే పనిలో ప్రధాని మోడీ ఉన్నారని చెప్పారు. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే 2022లో 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్తే ఇతర రాజకీయ పార్టీలు ఇది సాధ్యం కాదు అనుకున్న పరిస్థితి నుంచి 10 లక్షల మందికి 5 ఇయర్స్లో 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వటానికి జరుగుతున్న సమయంలో ఈరోజు శుభ సందర్భంలో విశాఖపట్నానికి మనకి ముఖ్య అతిథిగా కింజరపు రామ్మోహన్ నాయుడు గారు గౌరవ మంత్రివర్యులు కేబినెట్ మంత్రివర్యులు రావటం అనేది ఇది కూడా మా నియోజకవర్గంలో జరుగుతోంది. చాలా చాలా సంతోషం సార్. హార్టీ వెల్కమ్ టు యూ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తనయుడు నారా దేవాంశ్ వేగవంతమైన చెక్మేట్ సోల్వర్ 175 పజిల్స్ లో ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. 9 ఏళ్ల దేవాంశ్ మొత్తం 3 రికార్డులను సాధించినట్టు లండన్ లోని ప్రతిష్టాత్మక వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారికంగా ధృవీకరించింది. చిన్నారి చెస్ ప్రాడిజీ నారా దేవాంశ్ చెక్మేట్ మారథాన్ పేరుతో ఈ ప్రపంచ రికార్డును సాధించాడని సంస్థ వెల్లడించింది. దేవాంశ్ ఇటీవల రోజుకు 5 నుంచి 6 గంటల పాటు శిక్షణ పొందాడని, దాదాపు 6 నెలల పాటు ఈ ఈవెంట్ కోసం శిక్షణ పొందాడని కోచ్ కె రాజశేఖర్ రెడ్డి తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానాల ప్రక్షాళనకు అనేక చర్యలు చేపట్టామని ఈవో శ్యామలరావు తెలిపారు. ఈ మేరకు ఆయన తిరుమలలో పత్రికా సమావేశం నిర్వహించి పలు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని చెప్పారు. తిరుమల పవిత్రతను కాపాడే విధంగా ప్రతి కార్యక్రమం చేస్తున్నామన్నారు. తిరుమల పర్యటనను ప్రతి ఒక్క భక్తుడు ఒక చక్కని అనుభూతిగా గుర్తుపెట్టుకునేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అన్యమత ఉద్యోగుల బదిలీపై న్యాయపరంగా వెళుతున్నామని, అన్నప్రసాదాలు లడ్డూ ప్రసాదం నాణ్యత పెంచామని చెప్పారు. దాతలు నిర్మించిన అతిథి గృహాల్లో 20 గృహాల పేర్లను ఆధ్యాత్మిక పేర్లుగా మార్చవలసి ఉందని, అలాగే అలిపిరి నడక మార్గంలో సౌకర్యాలు, తిరుమలలో పార్కింగ్ సౌకర్యం పెంచాల్సి ఉందని పేర్కొన్నారు. తిరుమలలో పారిశుద్ధ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ చూపామని ఈవో తెలియజేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు సాధారణ భక్తుల మీద
ఎక్కువగా ఫోకస్ పెట్టడం జరిగింది. ఎందుకంటే మిగిలిన వాళ్ళు ఏదో రకంగా మేనేజ్ చేసుకుని వెళ్ళిపోతారు, దర్శనాలు చేసుకుంటారు, అకామిడేషన్ బుక్ చేసుకుంటారు. కానీ సాధారణ భక్తులకి పెద్దపీట వేయాలి, వారిని జాగ్రత్తగా చూసుకోవాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు. అలాగే తిరుమల క్షేత్రం యొక్క ఈ దివ్యక్షేత్రం యొక్క పవిత్రతని కాపాడాలి. ఏ కార్యక్రమం చేసినా సరే ఆ పవిత్రతని కాపాడే దిశగా పెంపొందించే దిశగా ఉండాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. అలాగే భక్తులు వచ్చిన దగ్గర నుంచి తిరుమల క్షేత్రానికి వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేదాకా వారికి తిరుమల తిరుపతి దేవస్థానం అందించే సేవలన్నీ కూడా వారు భవిష్యత్తులో గుర్తుంచుకునేలాగా సంతోషకరంగా వెళ్ళాలనే దిశగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది, తీసుకుంటున్నాము, ఇంకా తీసుకోవాల్సినవి ఉన్నాయి. దర్శనానికి ముందు క్యూ కాంప్లెక్స్లో ఉన్న, క్యూ లైన్లో ఉన్న, వైకుంఠం కాంప్లెక్స్లో ఉన్న అక్కడ అన్నప్రసాదాలు ఇచ్చే దగ్గర నుంచి దర్శనం తర్వాత అన్నప్రసాదం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్లో అక్కడ ఇచ్చే అన్నప్రసాదాలు, అలాగే లడ్డూ ప్రసాదాలు యొక్క నాణ్యత, ఇవన్నీ కూడా చాలా బాగా పెంచడం జరిగింది. అలాగే ఏ కార్యక్రమం నిర్వహించినా సరే టీటీడీ అదంతా కూడా హై క్వాలిటీ ఉండాలి, మంచి నాణ్యతతో ఉండాలి, భక్తులకి ఇబ్బంది లేకుండా ఉండాలి, భక్తులు గుర్తుపెట్టుకునేలా ఉండాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు నిర్వహించిన 2 పెద్ద కార్యక్రమాలు, శ్రీవారి బ్రహ్మోత్సవాలు, శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు కూడా చాలా బాగా కూడా నిర్వహించడం జరిగింది. అలాగే తిరుమల క్షేత్రంలో ఈ కొండపైన ఉన్న, తిరుమల కొండ మీద ఉన్న పారిశుద్ధ్యం మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. ఎక్కడైతే పారిశుద్ధ్యం బాగుందో అక్కడ పవిత్రత ఉంటుంది, పవిత్రత ఉన్న చోట పారిశుద్ధ్యం కూడా బాగుండాలి. దానికి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అలాగే క్యూ లైన్స్ మేనేజ్మెంట్ కూడా, విజిలెన్స్ విభాగము, టీటీడీ సిబ్బంది కూడా ఒక మంచి కోఆర్డినేషన్తో చేయడం, భక్తులకి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. క్యూ లైన్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయ్యింది. ఎడిషనల్ గారు కూడా పర్సనల్గా వెళ్ళి ఈ క్యూ లైన్ మేనేజ్మెంట్ టైం టు టైం చూసుకోవడం, అలాగే ఎప్పుడైతే ఇంటర్వెన్షన్ అవసరం ఉంటుందో ఎక్కువగా భక్తులు ఉన్నప్పుడు కూడా స్వయంగా వెళ్ళి చూసుకోవడం, నేను కూడా అప్పుడప్పుడు వెళ్ళి చూడటం కూడా జరుగుతుంది. చంద్రగిరి మండలం రాయలపురంలో సంక్రాంతికి ముందే జల్లికట్టు సంబరాలు మొదలయ్యాయి. రంకెలేస్తూ దూసుకొస్తున్న పోట్ల గిత్తలను నిలువరించేందుకు యువకులు ఉత్సాహంగా పోటీ పడ్డారు. జల్లికట్టును చూసేందుకు పరిసర ప్రాంతాల ప్రజలు భారీగా తరలివచ్చారు. కాగా ఈ సంబరాలలో ఒకరు తీవ్రంగా గాయపడగా 4గురికి స్వల్పంగా గాయాలయ్యాయి. గాయపడిన వారిని తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ కు జగ్గంపేట నియోజకవర్గంలో ఘన స్వాగతం పలికారు. రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన తరువాత తొలిసారి ఆయన సొంత జిల్లాకు వచ్చారు. ఢిల్లీ నుండి మధురపూడి విమానాశ్రయం చేరుకున్న ఆయనకు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతిల నవీన్ కుమార్, గండేపల్లి టీడీపీ యువ నాయకులు జాస్తి వసంత్ సహా పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, రాష్ట్ర అటవీ కార్పొరేషన్ చైర్మన్ సుజనా కృష్ణ రంగారావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి సానా సతీష్ కు ఘన స్వాగతం పలికారు. ఆయన తొలుత మురారి గ్రామ దేవత గుబ్బాలమ్మ అమ్మవారిని దర్శించుకొని మురారి టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అక్కడ నుండి భారీ ర్యాలీతో జగ్గంపేట చేరుకున్నారు. జగ్గంపేటలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు గజమాలతో స్వాగతం పలికారు. నాలుగు రోజులు చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా వీకోట మార్కెట్ యార్డుకు వచ్చిన సీఎం సతీమణి నారా భువనేశ్వరికి అక్కడి మహిళలు ఘన స్వాగతం పలికారు. అక్కడ మహిళలతో ఆమె ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆమె వీకోటలో ఎన్టీఆర్ సుజల స్రవంతి వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ మహిళల ఎదుగుదల రాష్ట్రానికి, దేశానికి ఎంతో అవసరమని అన్నారు. చంద్రబాబు ప్రతి విషయాన్ని దూరదృష్టితో ఆలోచిస్తారని చెప్పారు. చంద్రబాబు విజనరీ, రాష్ట్రానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. మహిళలు ఉన్నత స్థితికి చేరినప్పుడే అన్ని విధాల సమాజం అభివృద్ధి చెందుతుందని నమ్మే వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. దీని దృష్ట్యా గతంలోనే మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. డ్వాక్రా పొదుపు సంఘాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పుడు చాలా మంది ఎగతాళి చేశారని, ఇప్పుడు వాటి ద్వారా అనేక మంది మహిళలు లబ్ధి పొందుతున్నారని భువనేశ్వరి వివరించారు. మహిళలు వాళ్ళే చూసారు ఏం జరుగుతాను. వాళ్ళు చేతికొచ్చిన ఆదాయంతో వాళ్ళు గౌరవంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు. వాళ్ళకి అది చంద్రబాబు నాయుడు గారి కోరిక. ఏమని, ఒక స్త్రీ తన కాళ్ళ మీద ధైర్యంగా నుంచోవాలి, ఇంటికి అంకితం అవ్వకూడదు, తన మీద తనకి నమ్మకం ఉండాలి, తల ఎత్తుకుని తిరిగేలాగా, అట్లానే తను సంపాదించే ప్రతి రూపాయి తను స్వేచ్ఛగా తను వాడుకోవచ్చని డ్వాక్రా మహిళా గ్రూప్ సంఘాన్ని ముందుకు తీసుకొచ్చారు. అట్లానే ఆయన ఎల్ఎఫ్ అసోసియేషన్ కూడా మహిళల కోసం ఆయన కుప్పంకి తీసుకొస్తున్నారు. త్వరలోనే అది మొదలవుతుంది. అది కూడా డ్వాక్రా మహిళా గ్రూప్ లాంటిదే. కానీ అది ప్రతి మహిళకి ఎక్కడ ఏది ట్రైనింగ్ కావాలో, ఏది ఆ మహిళకి ఉత్సాహం ఉందో దాని మీద ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ముందుకి నడుపుతుంది ఈ ఎల్ఎఫ్ గ్రూప్.
రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును అడ్డం పెట్టుకుని రాహుల్ గాంధీ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని బీజేపీ ఎదురుదాడికి దిగింది. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విశాఖలో బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మకు చెప్పులు వేలాడదీసి నిరసన తెలిపింది. హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే కుటిల రాజకీయాలు మానుకోవాలని బీజేపీ సీనియర్ నేత పార్వతీపురం ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ ప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. దళిత సంఘాల వార్డు కాంగ్రెస్ ఉచ్చులో పడి మోసపోవద్దని వారు పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. నా పేరు ఎస్వీఎస్ ప్రకాష్ రెడ్డి అండి. విశాఖపట్నంలో ఉంటాను. పార్వతీపురం బీజేపీ జిల్లా ఇన్ఛార్జ్. ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమం ఇది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విధానాలని, అదేవిధంగా వారిని గౌరవించిన పార్టీ, ఏకైక పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ. అటువంటి పార్టీ మీద దుమ్మెత్తిపోయడం కోసం పార్లమెంట్లో అమిత్ షా గారి వ్యాఖ్యలను వక్రీకరించి అమిత్ షా గారు అంబేద్కర్ గారి గురించి తప్పుగా మాట్లాడారని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమాన్ని చేయడం మొదలుపెట్టింది. అలాగే పార్లమెంట్ ముందు కూడా అనేక విషయాల మీద గొడవ చేసి మా మహిళా ఎంపీ మీద, అదేవిధంగా ఇద్దరు ఎంపీలని కూడా మీద దాడి చేసి వారిని ఆసుపత్రి పాలు గురి చేయడం కూడా జరిగింది. అందుకు నిరసనగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం రాహుల్ గాంధీ గారు కానీ, లేకపోతే ప్రియాంక గాంధీ గారు కానీ, లేకపోతే మల్లికార్జున ఖార్గే గారు కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క స్మృతులను ఎప్పుడు కూడా వారు గుర్తు చేసుకోలేదు. వారు అధికారులు ఉన్నప్పుడు కూడా, స్వతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వ్యాఖ్యలను కానీ, లేకపోతే వారు రచించిన పుస్తకాలను కానీ, లేకపోతే వారు రచించిన రాజ్యాంగానికి కానీ ఎప్పుడు కూడా గౌరవించకుండా పాలించిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గుర్తొచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గురించి. ఆ రోజు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంచుమించుగా ఆయనకు భారతరత్న ఇవ్వడం కానీ, లేకపోతే పంచతీర్థాలని వారు జన్మించినది, వారు చదువుకున్నది, వారు సమాధి అయింది, ఇటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఒక పుణ్యక్షేత్రాల్లాగా చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి ఉంది. అటువంటి పార్టీ మీద ఈరోజు దుమ్మెత్తిపోతున్న కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ సదరన్ జోన్ 1 డే నేషనల్ ట్యాక్స్ కాన్ఫరెన్స్ ను తిరుపతిలో నిర్వహించారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ ఆధ్వర్యంలో ఏపీ టీపీసీఏ, ఏపీటీ బిఏ, టీడీటీ పీసీఏ, టీపీసీఏ, టీటీటీపీఏల సహకారంతో సదర్న్ జోన్ మీటింగ్ జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ కె మన్మథరావు, విశిష్ట అతిథిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి బిఎస్ భానుమతి హాజరై ప్రసంగించారు. ఈ జాతీయ పన్నుల సదస్సులో పన్నుల రంగానికి చెందిన ప్రముఖ నిపుణులు వారి సలహాలు, సూచనలను ప్రాక్టీషనర్స్ కు తెలియజేశారు. ఈ సదస్సులో జీఎస్టీ ఇంకా ఆదాయపు పన్నుకు సంబంధించి ముఖ్యమైన అంశాలను చర్చించారు. It has been an extraordinary journey filled with challenges, learning and growth. Today, as I look back on all the progress we have made a community, I am filled with pride for the contributions we have collectively made to the profession. Recognized all over India and with 3 awards as Best Zone Chairman, Best Zone and Membership Development. It is the right time to recognize. Thank you. It is right time to recognize the services of Mr. Saidulu from Khammam, who is inducted more members in the organization. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.